హే గైస్, నేను మీ భద్రాని. దాదాపుగా మనకి పిఎం విశ్వకర్మకు సంబంధించి 18 రకాల చేతుల వృత్తుల వారు చాలామంది అయితే అప్లై చేశారు. బాగానే ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇకపోతే అప్లై చేసిన తర్వాత మనం అప్లై చేసిన అప్లికేషన్ దాంతోపాటు ఏమైనా డాక్యుమెంట్స్ అన్నిటినా ఎక్కడైనా ఇవ్వాలన్నా, ఒకవేళ ఇస్తే వాళ్ళు నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటి, మొత్తం మన అప్లికేషన్ అనేది ఎన్ని లాగిన్స్లలో పెండింగ్లో ఉంటుంది, ఇంకొంతమంది యుఎల్బీలో ఉంది, గ్రామ పంచాయతీలో ఉంది, అలాగే డిఎం లాగిన్లో పెండింగ్ ఉంది. అసలు డిఎం అంటే ఎవరు, యుఎల్బీ అంటే ఎవరు, గ్రామ పంచాయతీ అంటే ఎవరు, ఏంటి? ఒక వ్యక్తి ఒక స్కీమ్ అనేది అప్లై చేసిన తర్వాత, లైక్ స్కీమ్ అంటే 18 రకాల వృత్తులు, తాపీ పని వాళ్ళు కావచ్చు, ఉచిత కుట్టు మిషన్ కావచ్చు, ఇకపోతే దోబీ వాళ్ళు కావచ్చు, హెయిర్ కట్ చేసే వాళ్ళు కావచ్చు, లైక్ ఏదైనా సరే మనం 18 రకాల వృత్తులలో మీరు ఒక పని చేస్తూ ఆ పనికి సంబంధించి 3 లక్షల లోన్ అనేది అప్లై చేసిన తర్వాత ఆ పర్సన్ నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఆ పర్సన్ చేసిన తర్వాత గవర్నమెంట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దయచేసి ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి, అన్యూస్ఫుల్ అవుతుందంటే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ముందుగా చూసుకున్నట్టయితే ఈ 18 రకాల చేతి వృత్తుల వారికి అప్లై చేశాము. సపోజ్ నేనే ఒక మిషనీకి అనేది అప్లై చేశాను. సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత నాది ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఉందో, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్. సో చూడండి, నేను మీకు లైవ్లో చూపించాలని ఒక 2 అప్లికేషన్స్ కూడా తీసుకొని వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ చూడండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్తో పాటు వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళు ఏదైతే అప్లై చేసినారో అప్లికేషన్ ఫాము, ఈ అప్లికేషన్ ఫామ్ మీద ఒక సంతకం అనేది ఉండాలి. ఆ సంతకం అనేది ఎవరి అంటే, మీరు విలేజ్ పరిధిలోకి వస్తే మీ సర్పంచ్ గారి చేత అయితే సంతకం పెట్టించుకోండి. లైక్ మీది మున్సిపాలిటీ వార్డ్ అయితే మీ కౌన్సిలర్ ఎవరైతే ఉంటారో వారి చేత ఈ అప్లికేషన్ ఫామ్ మీద సంతకం అనేది పెట్టించుకోవాలి. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనము ఒక స్కీమ్ అప్లై చేసాము, ఏదైనా కానీ 18 రకాల ఆ స్కీమ్ అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఈ 3 డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీది విలేజ్ అయితే సర్పంచ్ గారి చేత, ఈ లైక్ మీది మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్ చేత సంతకం అనేది పెట్టించుకోవాలి. సో ఇక్కడికి క్లియర్, ఫస్ట్ పాయింట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు మీ అప్లికేషన్ అనేది సంతకం పెట్టించుకున్నారు, సచివాలయంలో ఇచ్చారు. ఇప్పుడు మా అప్లికేషన్ ఫలానా లాగిన్లో పెండింగ్ ఉంది, అసలు ఎన్ని స్టేజ్లలో వెరిఫై చేస్తారు? ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయకుండా అయితే చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది 3 లాగిన్స్లలో ఉంటుంది. గ్రామ పంచాయతీ లేదా మనకి యుఎల్బి అంటే లోకల్ బాడీకి సంబంధించి ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఎవరైతే ఉంటారో వారి దగ్గర పెండింగ్ అనేది. ఇకపోతే డిఎం, అసలు డిఎం అంటే ఏంటని చాలామంది అడుగుతున్నారు. డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఆఫీసర్ లాగిన్ అండి. అక్కడ కూడా ఫార్వర్డ్ అయితేనే మనకి ఫైనల్గా ఈ ఏదైతే విశ్వకర్మ యోజన లోన్ అనేది ఉందో మనకి శాంక్షన్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. మనం అప్లై చేసిన తర్వాత ఫస్ట్ గ్రామ పంచాయతీ లాగిన్లో అప్రూవ్ అయితే చేయించుకోవాలి. అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎవరికి? డిఎం లాగిన్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. డిఎం లాగిన్లో కూడా వాళ్ళు అప్రూవ్ చేస్తే డైరెక్ట్గా మనకి అప్రూవ్ బై స్క్రీనింగ్ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చేసిన తర్వాత వాళ్ళ పైన ఉండే అధికారులు ఆ అప్లికేషన్ అని వెరిఫై చేయడం జరుగుతుంది. నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి, గవర్నమెంట్ నుంచి వచ్చిన పీడిఎఫ్. ఒకసారి ఆ పీడిఎఫ్ కూడా మీరు ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఒకటి, స్టేజ్ 1 వెరిఫికేషన్ అట్ గ్రామ పంచాయతీ లేదా యుఎల్బి అంటే మనకి అర్బన్ లోకల్ బాడీ. విలేజ్లో అయితే పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ గారు, అలాగే మీరు మున్సిపాలిటీ అయితే వార్డ్ అడ్మిన్ కానీ లేకపోతే కౌన్సిలర్ కానీ వాళ్ళ లాగిన్లో అయితే ఫస్ట్ అప్రూవ్ చేయించుకోవాలి. సో సెకండ్ వచ్చేసి వెరిఫికేషన్ అట్ రికమెండెడ్ బై డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ. సచివాలయం వాళ్ళు డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి వాళ్ళకి అప్రూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి రికమెండ్ చేస్తారు మన అప్లికేషన్ ఎవరికి? డిఎం లాగిన్కి. డిఎం గారు కూడా వెరిఫై అయితే చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి స్క్రీనింగ్ కమిటీ, అప్రూవల్ బై స్క్రీనింగ్ కమిటీ, వీళ్ళ లాగిన్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళు కూడా అప్రూవ్ చేస్తే నెక్స్ట్ మనకి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇలా మన అప్లికేషన్ అనేది 3 స్టేజెస్లో అయితే ఉంటుందండి. మీ అప్లికేషన్ కూడా ఏ స్టేజ్లో ఉంది ఏంటి తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ఐ థింక్ మీకు వీడియో అర్థమవుతుంది అనుకుంటా. ఇంకా అర్థం కాకపోతే మరొక వీడియోతో వస్తా. క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, అప్లై చేసినారు, అప్లికేషన్ తీసుకొని వెళ్ళి సచివాలయానికి సంబంధించి మనకి విలేజ్ అయితే సర్పంచి, అలాగే మీది మున్సిపాలిటీ అయితే కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ చేయించుకోండి. అప్రూవ్ చేసిన తర్వాత డిఎం లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. డిఎం గారు కూడా మనకి అప్రూవ్ చేసి డైరెక్ట్గా
ఫార్వర్డ్ చేసినట్టయితే స్క్రీనింగ్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి వాళ్ళ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసి ఓకే చేస్తే నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళతో టైప్ అవుతారు. బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మనకి వాళ్ళందరూ అక్కడ వెరిఫై అయితే కంప్లీట్ అయ్యో పలానా పర్సన్ కూడా అయితే అప్పుడు వాళ్ళకి డబ్బులు అనేది శాంక్షన్ అవుతుంది. సో దీని తర్వాత మళ్ళీ చాలా ప్రాసెస్ ఉందండి. మీరు అప్పుడుతోనే అయిపోయింది అనుకోవద్దు. క్రెడిట్ సపోర్ట్ ఉంటుంది, మనకి డిజిటల్ ఇన్సెట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, టూల్ కిట్ ఉంటుంది, మార్కెటింగ్ సపోర్టింగ్ ఉంటుంది, చాలా ప్రాసెస్ అయితే ఉంది. దాని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు 2 వీడియోలు అయితే చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలనేది వీడియో ఇస్తాను, అది చూడండి. నెక్స్ట్ మనం అప్లికేషన్ స్టేటస్ ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో అయిపోయింది. నెక్స్ట్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అక్కడ ఏంటి ఎలా అనేది ఇంకొక వీడియో ఉంది. ఆ 2 వీడియోలు అయితే ఒకసారి చూడండి. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే ఎలా అప్లై చేయాలో కూడా ఒక వీడియో అయితే ఉంది. మొత్తం 3 వీడియోలు, ఈ వీడియో దగ్గర 4 వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. జై హింద్.